నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మర్పల్లిగూడ గ్రామంలో నిర్వహించిన మలంకర మార్ తోమసిరియన్ చర్చ్ అడూర్ డయోసిస్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రభువు జన్మదినం లోకరక్షకుడిగా పాపుల విమోచకుడిగా కన్యక మరియమ్మ గర్భాన జన్మించాడని, ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడని అన్నారు. ఏ వస్తువులు చేయబెడుతున్నావు అది మీకు సొంతం. അപ്പോൾ ഈ കുട്ടി രാജാവിനെ തൊട്ടപ്പോൾ രാജാവ് അവനെ സ്വന്തമായി. ఈ యొక్క కుమారుడు రాజుని హత్తుకున్నప్పుడు రాజు రాజగ్రహం ఇవన్నీ ఆ ఒక బాలునికి సొంతంగా మారు. നാളെ അവന് എന്ത് വേണമെങ്കിലും, ബംഗാരി വേണമെങ്കിലും അതുപോലെ പണം വേണമെങ്കിലും എന്ത് വേണമെങ്കിലും രാജാവിനോട് പറഞ്ഞാൽ മതി, അവന് കിട്ടും. రేపు ఆ ఒక కుమారునికి ఏం కావాలంటే రాజు సాధ్యమైన రీతిలో ప్రాణత్యాగం చేసినది. అది మన కొరకు మనము విశ్వాసం చేసి ఆ ఒక దారిలో మనము ఫాలో చేయడానికి సాధ్యమైనప్పుడు ఆ రక్షణ మనకు కూడా పాల్గొనడానికి సాధ్యమవుతుంది. ఆ నిరీక్షణ మనకు ఉన్నప్పుడు మంచి రీతిలో మన జీవితం ముందుకు పోవడానికి సాధ్యమవుతారు. మనం ఈ లోకంలో నివాసం చేసినప్పుడు ఈ పాపులైన లోకంలో పడిపోవడానికి ఛాన్స్ ఉంది. కానీ for the fields we go, laughing all the way. Okay, stop. Bells on bobtails ring. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, పరలోకమే తెంచనే దూతలే పాట పాడనే, పరలోకమే తెంచనే దూతలే పాట పాడనే, పరలోకమే తెంచనే దూతలే పాట పాడనే, పరలోకమే తెంచనే దూతలే రాజు ఆ మంచం బంగారంతో తయారు చేసినది. രാജാവ് ഇരിക്കുന്ന കസേര സ്വർണ്ണമാണ്. రాజు కూర్చున్న ఆ ఒక కుర్చీ అది కూడా బంగారంతో తయారు చేసినది. രാജാവ് കഴിക്കുന്ന പാത്രം സ്വർണ്ണമാണ്. రాజు అన్నం తింటున్న
యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఎదు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించుచు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనముగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నుండి వాసము చేయును. చిరుత పులి మేకపిల్ల వద్ద పండుకొనును. దూడయు కొదువ సింహమును పెంచబడిన కోడెము కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. കർത്താവ് ജനിച്ചത് യേശുപ്രഭു എന്തുക്കു ഈ ലോകത്തിലേക്ക് ജന്മിച്ചിനാడు మన కోసం. ഒരിക്കൽ ഒരു രാജാവിന്റെ കൊട്ടാരത്തിൽ രാജാവിന്റെ ബർത്ത്ഡേ സെലിബ്രേറ്റ് ചെയ്യുകയായിരുന്നു. ఒక రోజు ఒక రాజు గ్రహములో ఆయన పుట్టినరోజు ఆచరిస్తున్నాడు, ఆഘോഷം చేస్తున్నాడు. ഈ കൊട്ടാരത്തിലെ ബർത്ത്ഡേ സെലിബ്രേറ്റ് ചെയ്തപ്പോൾ രാജാവ് ആളുകളോട് പറഞ്ഞു, ഇന്ന് എല്ലാവർക്കും കൊട്ടാരത്തിനകത്ത് കയറി വരാം. ఈ యొక్క రాజు తన పుట్టినరోజు ఆచరించిన సందర్భంలో రాజు ఒక మాట చెప్పింది, ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా అందరికీ రాజగృహంలోకి ప్రవేశించడానికి అవసరం ఉంది అని చెప్పింది. നിങ്ങൾ ആരെങ്കിലും രാജാവിന്റെ കൊട്ടാരത്തിൽ പോയിട്ടുണ്ടോ? మీరు ఎప్పుడైనా రాజు గ్రహంలో ఈ కొట్టారంలోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. ഒരു രാജാവിന്റെ കൊട്ടാരത്തിൽ എന്തെല്ലാം ഉണ്ടായിരിക്കും? ఒక రాజగృహంలో ఒక కొట్టారంలో పాలస్లో ఏమేమి కనిపించడానికి సాధ్యం అవుతుంది? చెప్పండి చెప్పండి, ఏమేమి ఉండవచ్చు అక్కడే రాజగృహములో? ఏముంది? బంగారం, వెండి, బోళము, ఇంకా వేరేం లేదు? చెప్పమ్మా. మీరు చూడలేదు కదా, చూడలేదు. రాజు గురించి విన్నాం కదా కథల్లో. రాజు గ్రహంలో కొట్టారంలో ఏమేమి ఉండవచ్చు? విలువైన వస్తువులు ఉండవచ్చు. ఆ విలువైన వస్తువులు ఏమి? ఆ బంగారం ఉంది, వెండి ఉంది, వైడూర్యం ఉంది, రత్నాలు ఉంది. ഓക്കെ, നിങ്ങൾ പറഞ്ഞതെല്ലാം ശരിയാണ്. మీరు చెప్పినదన్నీ కరెక్టే. അപ്പോൾ രാജാവ് പറഞ്ഞു, എന്റെ ജന്മദിനം പ്രമാണിച്ച് ഈ കൊട്ടാരത്തിനകത്ത് ഇന്ന് ആരെല്ലാം കയറി വരുന്നോ അവർക്ക് ఇష్టముള്ളത് എടുക്കാമെന്ന് പറഞ്ഞു. రాజు చెప్పింది, ఈ రోజు నేను పుట్టినరోజు కదా, అందుకు ఈ రోజు ఈ లోపలికి అందరికి ప్రవేశనం ఉంది, రావచ్చు. ఆ రావడం మాత్రం కాదు, ఈ కొట్టారం నుంచి మీకు కావలసినవన్నీ తీసుకుపోవచ్చు అని చెప్పి